ఎన్టుడే న్యూస్కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం విసనపేటలో సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ, తుఫాను వలన కురిసిన వర్షాలకు పెద్దగా ప్రాణ నష్టం లేకపోయినా పంట నష్టం, ఆస్తి నష్టం బాగా వాటిల్లిందని, ప్రభుత్వం అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని, వ్యవసాయ అధికారులు గ్రామాన్ని యూనిట్గా పరిగణించి నష్టపరిహార అంచనాలు వేసి వెంటనే ప్రభుత్వం ద్వారా ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేలా చేయాలని, గత 50 సంవత్సరాలుగా విజయవాడలోని బుడమేరు పొంగలేదని, ఈరోజు ఇటువంటి విపత్తు వల్ల సింగినగర్, కండ్రిక, పాయకాపురంలోని ప్రజలు నానా అవస్థలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం అందించాలని కోరారు. తుఫాను బీభత్సం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతాంగం తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయారు. కొండ చర్యలు విడి విజయవాడ నగరం లాంటి చోట కొంతమంది చనిపోవటం జరిగింది. బుడమేరు అనేది 50 సంవత్సరాల చరిత్రలో ఇంత ముందు ఎప్పుడూ కూడా ఇంత స్వరూపాన్ని చూపించలేదు. బుడమేరు పొంగటం వల్ల పాయకాపురం నున్న రహదారి స్తంభించిపోయింది. ఈయన పాయకాపురం, కండ్రిక, సింగనగర్ మొత్తం అక్కడున్న లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కనీసం తాగటానికి మంచినీరు కూడా లేని దుస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇళ్ల పైభాగంలో కూర్చొని ఉన్నారు. కనీసం వాళ్ళకి ప్రభుత్వం ఆహారాన్ని కూడా, మంచినీరు కూడా అందించలేని పరిస్థితిలో ఉంది. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించడంలో కూడా వైఫల్యం చెందింది. కట్టు బట్టలతో ప్రాణాలు అరచేత పెట్టుకునే 24 గంటలు నిద్రాహారాలు మానేసి వాళ్ళు ఉన్నారని అక్కడున్న మా ఆటో వర్కర్స్ యూనియన్ ప్రసాద్, అలానే ఈశ్వరు తదితరులు ఆ ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత చెప్పారు. నిన్న కూడా నేను స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించడం జరిగింది. విజయవాడ విసన్నపేట రహదారి కూడా స్తంభించిపోయింది. ఇటువంటి రవాణా సౌకర్యం లేదు. రోడ్డు మీద నిలబడి వరదల వల్ల తీవ్రంగా జనాలు అక్కడ నిరాశ్రయులయ్యారు. అలానే ఈ రోజున కృష్ణా జిల్లాలో కానీ, అలానే మరి పక్కనున్న ఏలూరు జిల్లాలో కానివ్వండి, ఎన్టీఆర్ జిల్లాలో కానీ మనం చూసుకున్నట్లయితే పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పంటలుని గ్రామాన్ని యూనిట్గా తీసుకుని అన్ని పంటలకు కూడా ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రభుత్వం తక్షణం ఎన్యూమరేషన్ చేయాలి. ప్రతి రైతుకి కనీసం ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలి. ఈ రోజున వరి, మిర్చి, పత్తి, మినుము, పెసరా వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆర్థికంగా కోట్ల రూపాయల నష్టాన్ని కలుగజేసింది. ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ కూడా పంట నష్టం ఎక్కువగా సంభవించింది. తక్షణం ఈ రోజున వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాన్ని యూనిట్గా అన్ని పంటలకి కూడా నష్టపరిహారం అందజేయాలని చెప్పేసి ఈ రోజున మరి రెడ్డిగూడెం మండలంలో కుదప అన్ని గ్రామాలని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ పొలంలో గోవింద్ అనే అతను అక్కడ దాదాపుగా వరి పంట వేసి అక్కడ పంట అంతా కూడా నీళ్ళు కొట్టుకుపోవటం వల్ల తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అలానే రెడ్డిగూడెం మండలంలో కుదప, మాధవరం తండాల్లో గిరిజనులు ప్రత్యేకించి వేసిన పత్తి పంట, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటంటి మీద కూడా సమగ్రంగా దర్యాప్తు జరిపి వారికి నష్టపరిహారం అందజేయాలని, ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు పునర్నిర్మించాలని, అలానే నష్టపోయిన వంట సామాగ్రి వాటింటికి కూడా నష్టపరిహారం అందజేయాలి. తక్షణం ప్రభుత్వం వారు వంట సామాగ్రిని, అలానే తక్షణ సహాయం కింద ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయల డబ్బుల్ని కూడా అందజేయాలని కోరుతున్నాను. నా పేరు డి హరినాథ్, సిపిఎం లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ